అందరు నమస్కారం అండి. వైసీపీ నాయకులు నీతులు మాట్లాడుతుంటే నాకెందుకు బూతుల్లాగా వినిపిస్తున్నాయండి. ఒక్కొక్కరు బయటకు వచ్చి పెద్ద పెద్ద మొదల మాటలు, నీతి మాటలు, పత్తిగింజ మాటలు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది. కక్షపూర్వకంగా అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు మీద మీకు ఎందుకంత కక్ష? ప్రజాస్వామ్యం ఉందా లేదా? మీరు అధికారంలో ఉంటే మీరు ఏమన్నా చేస్తారా? మీ చేతులు అధికారం ఉంటే మీరు ఎవరినన్నా అరెస్ట్ చేస్తారా? ఇదేమి చట్టం, ఇదేమి రాజ్యం? ఇక్కడ కక్షపూర్వకమైన పరిపాలన జరుగుతుంది. అంబటి రాంబాబు అనే వ్యక్తి చాలా మంచివాడు, చాలా నీతిమంతుడు, చాలా బుద్ధిమంతుడు. అలాంటి అంబటి రాంబాబుని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? ఇదేనా ప్రజాస్వామ్యం అని పెద్ద పెద్ద పత్తిగింజలు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఆఖరికి అంబటి రాంబాబు కూతురు కూడా నీతి మాటలు మాట్లాడుతోంది. ఒకసారి అంబటి రాంబాబు కూతురు ఏం మాట్లాడుతుంది అనేది ఒకసారి వినిపిస్తా, వినండి. ఎక్కడున్నారండి? నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈవిడ ఇలా మాట్లాడుతుందని. నిన్న అంబటి రాంబాబు గారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరిగి వస్తున్నటువంటి సమయంలో చాలా మూకుమ్మడిగా టీడీపీ శ్రేణులు గాని, టీడీపీ కార్యకర్తలు గాని పెద్ద పెద్ద రాళ్లతో ఆయన పైన దాడి చేయడం జరిగింది. లేదండి, టీడీపీ కార్యకర్తలు వాళ్ళేం దాడి చేయలే. ముందు వాళ్ళు దాడి చేయలేదు. మీ నాన్నే కావాలని వాళ్ళని రెచ్చగొట్టాడు. టీడీపీ కార్యకర్తలు ఎక్కడో దూరంగా ఉన్నారు, వాళ్ళ బ్యానర్ల దగ్గర ఉన్నారు. మీ నాన్న దగ్గరకు రాలా. మీ నాన్న కారుకి వాళ్ళ టీడీపీ కార్యకర్తలకి చాలా డిస్టెన్స్ ఉంది, చాలా దూరం ఉంది. అయినా సరే మీ నాన్న రెచ్చగొట్టాలి కాబట్టి, టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టాలి కాబట్టి మీ నాన్న కావాలనే మాట్లాడాడు, కావాలని దుర్భాషలాడాడు చంద్రబాబు నాయుడు గారిని. మీరు ఒక వీడియో ఒకటి బాగా సర్కిల్ అవుట్ అవుతుంది, వైరల్ అవుతుంది, చూడండి ఆ వీడియో. మీ నాన్న తీసిన వీడియో. మీ నాన్న బూతులు మాట్లాడుతుంటే వెనక సీట్లో ఒకడు కూర్చొని ఆ వీడియో తీస్తున్నాడు. ఆ వీడియోలో చాలా క్లియర్గా కనపడింది, చాలా క్లియర్గా కనపడింది. ఎవరు లేరు మీ నాన్న కారు దగ్గర, ఎవ్వరు లేరు. మీ నాన్నకి టీడీపీ కార్యకర్తలు డిస్టెన్స్ చాలా దూరం ఉంది. అయినా సరే మీ నాన్న రెచ్చిపోయి పిచ్చవాగుడు వాగాడు. చాలా మంది అంటున్నారు ఒక మహిళ అంబటి రాంబాబుని అలా దూషిస్తుంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ముందు మాట్లాడింది అంబటి రాంబాబు, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ మాట్లాడింది అంబటి రాంబాబు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత, ఆ కారు వెళ్ళిపోయిన తర్వాత ఆ కారు ఎమ్మడి ఈ పెద్ద ఆవిడ నడుచుకుంటూ ఆవిడ ఆ మాట మాట్లాడింది. ముందు ఆ మాట్లాడలా, అర్థం చేసుకోవాలి చాలా మంది. ముందు ఆవిడ మాట్లాడలా. అంబటి రాంబాబు మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఆ మహిళ మాట్లాడింది. అంటే వాళ్ళ నాయకుడిని అలాంటి భాష మాట్లాడితే చూస్తూ ఊరుకోరు కదా, ఖచ్చితంగా మాట్లాడతారు. అలాంటి మాటలు మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతారు. ఆ మహిళ కూడా చేసింది అదే ఆ రోజు. ఆ మహిళ కూడా తప్పు పట్టడానికి లేదు. మీ నాన్న నోరు కంట్రోల్లో పెట్టుకుని ఉంటే, మీ నాన్న ఆ మాట మాట్లాడుకుని ఉంటే వాళ్ళు ఎందుకు మాట్లాడతారండి? ఆ మహిళ ఎందుకు మాట్లాడితే? ఇక్కడ రెచ్చగొట్టింది మీ నాన్న. దాడి చేసే ప్రాసెస్ లో ఆయన ఎటువంటి పదజాలం ఉపయోగించారో అటువంటి పదజాలాన్ని ముందుగా ఆయన మీద ప్రయోగించి ఆయన రెచ్చగొట్టడం జరిగింది. లేదు, ఇదే చెప్పేది వినాలి. మీరు చెప్పేది వినాలి. ఎవడో పక్కన స్క్రిప్ట్ రాసిస్తే పనికి మాలి ఎదవా అది చదివేయకూడదు. అలా చదవబట్టే మీ నాన్న ఈరోజు బొక్కలో ఉన్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడు చూడు. స్క్రిప్ట్ చదవబట్టే ఈరోజు మీ నాన్న ఏడున్నాడు. నీ పక్కన వచ్చాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ వ్యక్తి స్క్రిప్ట్ రాసిస్తేనే మీ నాన్న చదివాడు. ఆ వాళ్ళు తిట్టమంటే మీ నాన్న తిట్టారు, వాళ్ళు రెచ్చిపోమంటే మీ నాన్న రెచ్చిపోయాడు. ఇప్పుడు చూడు మీ నాన్న పరిస్థితి ఎలా ఉందో. ఎవడో ఏదో పనికి మాలిన వ్యక్తి చెప్పాడు కదా అని చెప్పేసి మీరు మాట్లాడకూడదు. మీకంటూ ఒక ఇండివిజువల్ ఉండాలి, మీకంటూ ఒక సొంత ఆలోచన ఉండాలి. ఎవడో సన్నాసి చెప్పాడు, పనికి మాలిన వాడు చెప్పాడు, సజ్జల రామకృష్ణ చెప్పాడు, వాడు ఎందుకులే ఇంకా అంటే మాట్లాడకూడదు. సారీ చెప్పాడు అని మాట్లాడకూడదు. మీకు సొంత ఆలోచన ఉండాలండి, సొంతగా మాట్లాడాలి. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి వచ్చిన తర్వాత పరామర్శించడానికి వచ్చాడు, తర్వాత ఆ వీడియో కూడా చేస్తా. ఆయన వచ్చిన తర్వాత ఈవిడ మాట్లాడుతుంది. అంత ముందు వరకు పొద్దున్న నుంచి కూడా మాట్లాడాలా ఈవిడ. ఏం మాట్లాడాలో తెలియదు ఈవిడికి. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి తెలియదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే వచ్చాడో, సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే స్క్రిప్ట్ ఇచ్చాడో అది చదివేసి ఆవిడ మాట్లాడుతుంది. చూడండి ఇంకా ఏం మాట్లాడుతుందో. ఆయన ఒక రకంగా రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్ట్ అయిన దానికి వెంటనే ఇంటికి వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారిని అనలేదని, నా ఉద్దేశం అది కాదని. చంద్రబాబు నాయుడు గారు అయితే అనలేదంటారా? వీడియో తెలుస్తుంది, ఆధారాలు ఉన్నాయి, చాలా క్లియర్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు పేరుని మెన్షన్ చేసి మరీ తిట్టాడు.
మరి నేను చంద్రబాబు నాయుడు గారిని అనలేదు అంటే దీన్ని ఏం అర్థం చేసుకోవాలి మిమ్మల్ని? ఎలా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని? నన్ను అటాక్ చేస్తున్న వాళ్ళని నేను అన్నానని, అన్నప్పటికీ నేను అలా అని ఉండాల్సింది కాదని ఆయన చెప్పడం జరిగింది. ఆయన రాజకీయ చరిత్రలో ఆయన ఏం చెప్పలేదండి. ఆయన మళ్ళీ మీ ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు కూడా పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడాడు. మీకు నా కుక్క కూడా భయపడదు, నేను ఎవరు భయపడను, అరెస్ట్ చేస్తే చేసుకోండి అని చెప్పి, అంటే ఏం పిక్కుంటారు పిక్కోండి లెవెల్లో మాట్లాడాడు. ఆయన శుద్ధపోసం కాదు, నేను తప్పు మాట్లాడాను, నేను అలా మాట్లాడకూడదు అని చెప్పి ఎక్కడా మాట్లాడలా. మీరు గాయించుకుంటున్నారు. అనుభవంలో ఎప్పుడు కూడా లాజిక్ తో చాలా కఠినంగా చాలా ఘాటుగా సమాధానం చెప్తారే తప్పితే అసభ్యక పదజాలం ఎప్పుడు ఉపయోగించరు. ఒకవేళ నోరు జారి ఉపయోగించినప్పటికీ దానికి ప్రెస్ మీట్ పెట్టి నేను ఉపయోగించాల్సింది కాదది అని దమ్మున్న నాయకుడు అంబటి రాంబాబు. మరి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఒప్పుకోలేదు? అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా, ఎలా మాట్లాడాడో. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నేను తప్పు మాట్లాడినాను, అలా ఎందుకు మాట్లాడి ఉండకూడదు అసెంబ్లీలో అని ఎందుకు చెప్పలేకపోయాడు? ఎందుకు చెప్పలేదు? నిజంగా మీలాంటి అంటే ఇంట్లో మహిళలు మీరే మీ నాన్నకి బుద్ధి చెప్పకపోతే ఇంకెవరింటారు? మీ నాన్నకి మీరు చెప్పాలి కదా బుద్ధి. అరే నాన్న ఇలా మాట్లాడకూడదరా, ఇలా మాట్లాడితే చెక్కేస్తారు, ఇది ప్రజాస్వామ్యంరా, ఇతరుల మహిళల గురించి నీచంగా మాట్లాడకూడదరా అని చెప్పి మీరు గడ్డి పెట్టాలి. మీరు గడ్డి పెట్టకపోగా ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారా మీ నాన్నని? నిజంగా మీ నాన్న చెడగొడుతున్నది మీరు అనిపిస్తున్నా నాకు ఒక రకంగా. మీ నాన్న చెడగొడుతున్నది మీరు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇదా మీరు మాట్లాడాల్సిన మాటలు? ఇదా నువ్వు చెప్పాల్సిన సమాధానం? మీ నాన్న అమ్మనా బూతులు తిడితే అడ్డం వచ్చిన మాట్లాడితే మా నాన్న అలా మాట్లాడలేదు, వాళ్ళే మాట్లాడాడు, మా నాన్న మాట్లాడాల్సి వచ్చింది, మా నాన్న తప్పు ఏం లేదు, మా నాన్న శుద్ధపోసా, ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇదే ఏం మాట్లాడుతున్నారు? ఇది అంటే పొద్దున్నుంచి మాట్లాడలేదండి వీళ్ళు, పొద్దున్నుంచి రాలా, వీళ్ళు బయటికి రాలా. ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చాడో ఇంటికి, వచ్చిన తర్వాత ఈవిడ స్పందిస్తుంది. అంతవరకు స్పందించలా. దాని అర్థమైంది ఏం మాట్లాడాలనేది ఈవిడికి కూడా తెలియక, ఏం మాట్లాడాలి ఈవిడికి కూడా తెలియక, ఏం మాట్లాడితే వాళ్ళు ఏమంటారో, లేకుంటే మా నాన్నని ఏమన్నా మళ్ళీ రాజకీయాలు తీసుకుంటారో తీసుకోరు, లేకుంటే వాటెవర్ ఏదైనా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి వచ్చేదాకా ఈవిడ మాట్లాడాల. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుతుంది. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి దాన్ని బట్టి క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంది, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిపించాడు, స్క్రిప్ట్ ఇచ్చాడు. ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడో, ఎలాగైతే మాట్లాడు, ఇదిగా ఇలా మాట్లాడండి, ఇలా మాట్లాడండి, ఇలా మాట్లాడండి అని చెప్పాడో అదే మాట్లాడుతుంది. క్లియర్గా అర్థమవుతుంది. మాట్లాడాలనుకున్నప్పుడు అరెస్ట్ అయినప్పుడు మాట్లాడాలి, లేకుంటే పొద్దున్నుంచి మీడియా ఉంది, ఇంట్లోనే ఉన్నారు, మీరు మాట్లాడాల్సింది అప్పుడే మాట్లాడాల్సి ఉండాలి, మీరు ఖండించాల్సింది అప్పుడే ఖండించాలి. సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చిన తర్వాత ఖండించకూడదు, సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత ఖండించకూడదు. దీన్ని బట్టి సజ్జల అంటే ఇంకా ఇంట్లో వీళ్ళే ఇలా ఉన్నారంటే నిజంగా బాధాకరం. నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. వాళ్ళ డాటర్ కూడా, లేకుంటే వాళ్ళ వైఫ్ కూడా ఇలా మాట్లాడతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన ఏదో తెలివిగా చేశాడంటే ఇలా చేయొద్దు, అదేది సమ్ రీజన్ ఉంటుంది, ఆ రీజన్తో మాట్లాడతారనుకున్నా, కానీ ఇలా మాట్లాడతారని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లోనే జరుగుతుంది. నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డికి ఉంది పడితే పూజ. నెక్స్ట్ వీడియో సజ్జల రామకృష్ణారెడ్డి వస్తుంది, చూడండి. జై హింద్.